బేబీ బాయ్ నేమ్స్. అంటే మగపిల్లలకి హస్తా నక్షత్రంలో వచ్చే కన్య రాశిలో వచ్చే పేర్లని మనం తెలుసుకుందాం. అన్నీ హిందువుల పేర్లుంటాయండి. ఇందులో హస్తా నక్షత్రంలో వచ్చే అక్షరాలను ముందు చూద్దాం. పు, పు, ష, షి, క్షి, క్షే, నా, ట. ఇవండి హస్తా నక్షత్రంలో వచ్చే అబ్బాయిలకు పెట్టవలసిన మొదటి అక్షరంతో మొదలయ్యే పేర్లు మాట. మిత్రులారా, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. హరి ఓం. మొదటి పేరండి 21 అవతారాల్లో దర్శనమిచ్చిన శ్రీ మహావిష్ణువు పేరండి పుష్పకర్. పుష్పకర్ అంటే శ్రీ మహావిష్ణువు అని అర్థం వస్తుందండి. నెక్స్ట్ నేమ్ పునీష్. పునీష్ అంటే త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మదేవుడు పేరండి. పునీష్ అంటే బ్రహ్మదేవుడు అని అర్థం వస్తుందన్నమాట. నెక్స్ట్ నేమ్ పురజిత్. పురజిత్ అంటే పరమేశ్వరుడు అని అర్థం వస్తుందన్నమాట. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 కూడా చూసాం కదండి. ఇంకా మంచి మంచి పేర్లు ఉన్నాయి. ఇంకా ఎదరెదర ఇంకా మంచివి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ నేమ్ పృథ్వీ. పృథ్వీ అంటే భూదేవి అండి. భూదేవి పృథ్వీ అని. నెక్స్ట్ ఠాగూర్. ఠాగూర్ అంటే సూర్యసింహం అని అర్థం వస్తుందండి. ఠాగూర్ మూవీ కూడా ఉంది కదా. నెక్స్ట్ నేమ్ పుష్పరాజ్. పుష్పరాజ్ అంటే అందమైన పువ్వులకి రారాజు అని అర్థం. అంతేకాకుండా స్నేహ స్వభావం కలవారు. అంటే సింపుల్గా చెప్పాలంటేనండి, ఇక్కడ పుష్పాలు ఏవి కూడా సింగిల్గా ఉండవండి, అందరితో కలిసే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ నేమ్ పునీత్. పునీత్ అంటే స్వచ్ఛమైన మనసు గలవారు అని. మనం చాలా స్వచ్ఛంగా ఉంటుందట వీళ్ళ మనసు. అలాంటి వాళ్ళకి పునీత్ అనే పేరు చాలా బాగుంటుంది, పునీత్. నెక్స్ట్ నేమ్ క్షేమధర్. క్షేమధర్ అంటే అన్ని వేళలా సంరక్షించేవాడు. అంటే రక్షణ కలిగించేవారు, ఎప్పుడు మనల్ని కాపాడుతూ చూసుకుంటారన్నమాట. నెక్స్ట్ నేమ్ సర్వేశ్వర్. సర్వేశ్వర్ అంటే మహాశివుడు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ నేమ్ పూర్ణానంద్. పూర్ణానంద్ అంటే సంతోషంతో నిండినవారు. అంటే పూర్ణానంద్ అని పేరుంటే వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారన్నమాట. నెక్స్ట్ నేమ్ పూర్వజ్. పూర్వజ్ అంటే అగ్రజుడు. అంటే మా నాన్నగారు పుట్టారు, మా తాతగారు పుట్టారు అని చెప్పుకుంటాం కదా, అలాగా పెద్దవాళ్ళు అని చెప్పడానికి అగ్రజులు అని చెప్తామన్నమాట. అంతేకాకుండా మొదటి పిల్లవాడు పుట్టినప్పుడు కూడా ఈ పూర్వజ్ అనే పేరు పెట్టుకోవచ్చన్నమాట. అప్పుడు కూడా అగ్రజుడు అంటే పెద్దవాడు అని అర్థం అన్నమాట. పూర్వజ్ కూడా చాలా బాగుంటుంది పిలవడానికి. నెక్స్ట్ నేమ్ పుష్పేంద్ర. పుష్పేంద్ర అంటే దేవుని యొక్క పుష్పము అని అర్థం. అంటే మనం దైవం ఇచ్చిన ప్రసాదం అని చెప్పుకుంటాం కదా, ఆ విధంగా అన్నమాట. నెక్స్ట్ నేమ్ పూర్వేష్. పూర్వేష్ అంటే భూదేవి అని అర్థం వస్తుంది అన్నమాట. పూర్వేష్ కూడా మంచి నేమ్ అండి. నెక్స్ట్ నేమ్ పురుషోత్తం. పురుషోత్తం అంటే శ్రీ మహావిష్ణువు పేరండి. పురుషోత్తం అంటే విష్ణుమూర్తి అని అర్థం వస్తుంది అన్నమాట. నెక్స్ట్ నేమ్ పూర్ణజయ్. పూర్ణజయ్ అంటే మహాశివుని పేరండి, పూర్ణజయ్. అయితే మనం మన పిల్లలకి మనకిష్టమైన దేవుడి పేరు ఎందుకు పెట్టుకుంటామండి? నిరంతరం మన ఇష్టమైన దైవాన్ని మనం స్మరించడానికి మన పిల్లలకి ఆ పేరు పెట్టుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఏ పేరుతో అయితే మనం పిలుస్తామో అది దేవుడి పేరు అయినప్పుడు మనం నిరంతరం ఆ శివుణ్ణి, లేకపోతే విష్ణుమూర్తిని, లేకపోతే ఆ బ్రహ్మని ఏదో ఒక దేవుణ్ణి మనం స్మరిస్తున్నట్టేనండి. అందుకే దైవం అర్థం వచ్చే పేర్లని ఎక్కువగా పిల్లలకి పెట్టుకుంటాం అన్నమాట. ఇక్కడ చూడండి ఠాకూర్ అని వచ్చింది. శ్రీకృష్ణుడు పరమేశ్వరుడు అని పెట్టేసుకోవచ్చు కదా. మరి హస్త నక్షత్రం మీద రావాలి కదండి. నక్షత్రం మీద వస్తూ దైవం అర్థం వచ్చేలాగా పెట్టుకోవాలి కాబట్టి ఇలా మనం ఠాకూర్ అని పెట్టుకున్నాం. ఠాకూర్ అని పిలిచిన పరమేశ్వరుణ్ణి, శ్రీకృష్ణుని తలుచుకున్నట్టే మన మనసులో. నెక్స్ట్ నేమ్ పునీత్ చంద్ర. పునీత్ చంద్ర అంటే ఒక పవిత్రమైన వెలుగు అని అర్థం అన్నమాట. మన పిల్లలు ఎప్పుడూ మనకి మన ఇంట్లో వెలిగే కదండి, అదే అర్థం అన్నమాట. పవిత్రమైన వెలుగు అన్నమాట. పునీత్ చంద్ర. పుష్పకేతు. పుష్పకేతు అంటే మన్మధుడు అని అర్థం వస్తుంది. అంటే చాలా ప్రేమ గలవారు అని అర్థం అన్నమాట. పుష్పకేతు. నెక్స్ట్ నేమ్ షార్విల్. షార్విల్ అంటే శ్రీకృష్ణుడు. అంతేకాకుండా శాంతి దయగుణం గల అబ్బాయి అని అర్థం వస్తుందన్నమాట. షార్విల్ శ్రీకృష్ణుడు. పుష్పేష్. పుష్పేష్ అంటే సౌందర్యము మరియు
సంపద గలవ అబ్బాయి అని అర్థం వస్తుంది. ఇంకో విషయం ఏంటంటేనండి, ఇక్కడ అర్థం మంచి అర్థం ఉన్నవి పెట్టుకుంటం వల్ల, ఆ అర్థం యొక్క ప్రభావం కూడా ఆ పిల్లవాళ్ళ మీద పడుతుందన్నమాట. ఎలాగంటే ఇప్పుడు పుష్పేష్ అని పెట్టుకున్నారు. సంపద గల అబ్బాయి అంటే మన వాడికి ఎప్పుడూ కూడా సంపద ఉంటాది, సంపద ఉంటాదని పదే పదే అందరూ పిలిచిన వాళ్ళు చెప్పినట్టే మాట. పుష్పేష్, పుష్పేష్, పుష్పేష్ అన్నప్పుడల్లా. నెక్స్ట్ నేమ్ షణ్ముఖ. షణ్ముఖ అంటే సుబ్రహ్మణ్య స్వామి అని అర్థం వస్తుందన్నమాట. షణ్ముఖనాథ, షణ్ముఖనంద ఇలా మీరు షణ్ముఖాన్ని పిలుచుకుంటూ ఏ పేర్లైనా పెట్టుకోవచ్చమాట. ఈ పేర్లన్నీ బాగా నచ్చుతున్నాయి కదండీ! నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి శాంతి అండ్ లోహిత్ క్రియేషన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక నెక్స్ట్ పేరు చూస్తే పురందర్. పురందర్ అంటే ఓం నమో నారాయణాయ నమః అదండి అర్థం. ఇంద్రకుమారుడు అని కూడా వస్తుంది. పురందర్ అంటే ఆ నారాయణుడు పేరు మాట. నెక్స్ట్ నేమ్ పృథ్వీక్. పృథ్వీక్ అన్నా, పురత్వీక్ అన్నా ఒకటే అర్థం అండి. రెండిట్లో ఏదైనా ఒకటే పేరు. పురత్వీక్ అన్నా ఒకటే, పృథ్వీక్ అన్నా ఒకటే. భూమిని పాలించేవారు. భూమిని మన భూగోళాన్ని ఎవరు పాలిస్తారు? భగవంతుడే కదండీ! గాడే కదా! అదే అర్థం. పురత్వీక్ అంటే దేవుడు అని అర్థం మాట. నెక్స్ట్ శశాంత్. శశాంత్ అంటే విష్ణుమూర్తి అని అర్థం వస్తుంది. నెక్స్ట్ పూర్ణచందర్. పూర్ణచందర్ అంటే నిండు చంద్రుడు లాంటి అందమైన అబ్బాయి అని అర్థం మాట. పూర్ణచందర్. పూర్ణచందర్ అంటే. నెక్స్ట్ నేమ్ పూర్వంష. పూర్వంష అంటే సూర్య భగవానుడు. అంతేకాకుండా ఉన్నతమైన విలువలు గల కుటుంబంలో ఉన్న అబ్బాయి అని అర్థం మాట. పూర్వంష్. ఓకే. నెక్స్ట్ నేమ్ పుష్పరంజన్ అంటే దైవం ఇచ్చిన ఒక అందమైన పుష్పము అని అర్థం వస్తుందన్నమాట. పుష్పరంజన్. నెక్స్ట్ నేమ్ షణ్ముఖం. షణ్ముఖం అంటే సుబ్రహ్మణ్య స్వామి. షణ్ముఖ అన్న, షణ్ముఖం అన్న, షణ్ముఖనాథ్ అన్న, షణ్ముఖ శర్మ అన్న, షణ్ముఖ శ్రీ అన్న ఇవన్నీ కూడా కుమారస్వామి యొక్క అర్థాలు వచ్చే పేర్లు అన్నమాట. నెక్స్ట్ నేమ్ పురి జగన్నాథ్. పురి జగన్నాథ్ అంటే మీ అందరికీ తెలుసు. ఒక డైరెక్టర్ యాక్చువల్గా పురి జగన్నాథ్ అంటే ఆ పురి జగన్నాథుడు అని అర్థం అన్నమాట. శ్రీకృష్ణుడు అండి. అక్కడ ఉన్న శ్రీకృష్ణుడు. అంతేకాకుండా శ్రీకృష్ణుడితో పాటు సోదరుడైన భార్గవరాముడు కూడా ఉంటాడనమాట. ఈ పేర్లన్నీ మీ అందరికీ బాగా నచ్చుతున్నాయి కదండి! నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కొంచెం ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ నేమ్ పూర్విక్. పూర్విక్ అంటే సూర్యభగవానుడు అని వస్తుంది. అంతేకాకుండా తూర్పు దిక్కున ఉండేవాడు పూర్విక్. నెక్స్ట్ నేమ్ క్షేత్ర. క్షేత్ర అంటే పుణ్యక్షేత్రము మరియు గొప్ప ప్రదేశము. ఎందుకంటే భగవంతుడు స్వయంగా వెలిసిన ప్రదేశం కాబట్టి అది చాలా గొప్ప ప్రదేశమే మన హిందువులందరికీ. క్షేత్ర పేరు కూడా చాలా బాగుంది కదండి! నెక్స్ట్ నేమ్ పూర్విత్. పూర్విత్ అంటే జీవితంలోకి ఆనందం తెచ్చే అబ్బాయి అని అర్థం. మరి మన పిల్లలు ఎప్పుడు కూడా మనకు ఆనందాన్ని తెస్తారు కాబట్టి అలాంటి అర్థం వచ్చే పేరే పూర్విత్. నెక్స్ట్ నేమ్ పుషన్. పుషన్ అంటే వేదం చెప్పే భగవంతుడితో సమానమైన వారు, రక్షించేవారు, పోషించేవారు ఇవన్నీ అర్థాలు వస్తాయన్నమాట. పుషన్ ఇది కూడా చాలా మంచి పేరండి పుషన్ అనేది. నెక్స్ట్ క్షేత్రపాల్. క్షేత్రపాల్ అంటే పుణ్యక్షేత్రాన్ని రక్షించేవారు క్షేత్రపాల్. ఇందాక క్షేత్ర అని చెప్పాను కదా, వీళ్ళు క్షేత్రపాల్ అన్నమాట ఇది. నెక్స్ట్ నేమ్ పూర్ణశేఖర్. పూర్ణశేఖర్ అంటే నిండుగా కనిపించే శివుడు అని అర్థం అన్నమాట. మహాశివుని పేరు మాట ఇది పూర్ణశేఖర్. నెక్స్ట్ నేమ్ క్షమన్. క్షమన్ అంటే సహనశీలి గల అబ్బాయి అని అర్థం అన్నమాట. నెక్స్ట్ పుణ్యమూర్తి. పుణ్యమూర్తి అంటే గుణాత్మక లక్షణాలు గల మంచి అబ్బాయి అని అర్థం అండి సింపుల్గా చెప్పాలి. అంతేకాకుండా పుణ్యం వల్ల విష్ణుమూర్తి ప్రసాదించిన వరం అని కూడా అర్థం వస్తుందన్నమాట పుణ్యమూర్తి అని అంటే. తర్వాత క్షీరజ్. క్షీరజ్ అంటే చంద్రుడిలాగా పాలులాగా అందంగా ఉండే అబ్బాయి అని అర్థం. నెక్స్ట్ నేమ్ పుణ్యకోటి. పుణ్యకోటి అంటే సద్గురువు అని అర్థం వస్తుంది మరియు సద్గుణ మరియు నీతి గల అబ్బాయి అని అర్థం వస్తుంది అన్నమాట పుణ్యకోటి. నెక్స్ట్ నేమ్ షణ్ముఖ శ్రీనివాస్. షణ్ముఖ శ్రీనివాస్ అంటే 6 ముఖములు కల శ్రీనివాసుడు అని అర్థం వస్తుంది మరియు కుమారస్వామి శ్రీనివాసుడు అని కూడా అర్థం వస్తుంది షణ్ముఖ శ్రీనివాస్ అంటే. నెక్స్ట్ నేమ్ క్షేమ. క్షేమ అంటే శ్రేయస్సు కోరుకునే మంచి అబ్బాయి అని అర్థం అన్నమాట క్షేమ. పుణ్యకిరణ్. పుణ్యకిరణ్ అంటే మంచి వెలుగు నింపే అబ్బాయి అని అర్థం వస్తుంది పుణ్యకిరణ్. నెక్స్ట్ నేమ్ పుష్కల్. పుష్కల్ అంటే మహాశివుని పేరండి. మంచి పేరు మాట పుష్కల్. శివుని ఆరాధించేవారు ఇలాంటి పేరు పెట్టుకుంటే బాగుంటుంది పుష్కల్. నెక్స్ట్ నేమ్
షష్ఠి, షష్ఠి అంటే సుబ్రహ్మణ్య స్వామి అని అర్థం వస్తుందన్నమాట. షష్ఠి కూడా చాలా బావుందండి. మంచి పేరిది. మిత్రులందరికీ నేను చెప్పిన పేర్లు, వాటి అర్థాలు అన్నీ బాగా నచ్చినియి అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీకేదైనా పేర్లు తెలిసినా, నేను చెప్పలేని పేర్లు, మీకు నచ్చిన పేర్లు కింద కామెంట్‌లో చెప్పండి. ఇంకందరూ ఒక్కసారి గోవింద స్మరణ చేస్తూ మీ పిల్లవాడికి ఒక మంచి పేరు పెట్టుకోండి. గోవిందా గోవింద.